పోతుల వీరస్వామి వ్యాయామ కళాశాల విషయంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని తమకు అన్యాయం చేయవద్దని నిర్వాహకులు కోరారు. అక్కడ విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్ లో మెడల్ సాధించేలా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కళాశాల నిర్వాహకులు వారధి వెంకటరమణ, వంగలపూడి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. తాము పోతుల వీరస్వామి వ్యాయామ కళాశాలను కాపాడుకోవాలని స్వతంత్రంగా పోరాటం చేస్తున్నామని, అవసరమైతే న్యాయస్థానానికి కూడా వెళ్లడానికి సిద్ధమని ప్రకటించారు. రాజమండ్రి పేరును దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా పహిల్వాన్లను, విద్యార్థులను భావి భారత క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం, అధికారులు తమకు న్యాయం చేయాలని, తమ కళాశాలను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. వైఎంవిఏ లిఫ్ట్ కట్టడం వల్ల వారికి మాత్రమే ఉపయోగమని, కానీ ఇక్కడ క్రీడాకారులు మెడల్ సాధిస్తే దేశానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయన్న విషయాన్ని వారు గ్రహించాలని కోరారు. కళాశాల ఏర్పాటు చేసిన పోతుల వీరాస్వామి మనుమడు పోతుల కృష్ణారావు కూడా ఈ వ్యవహారాన్ని ఖండించారు. శ్రీలక్ష్మి, విద్యార్థులు, శిక్షకులు పాల్గొన్నారు. ఇసుకీదిలో ఏంటంటే సార్ సాయం చేయడం, అసలు ఇసుకీదిలో వెంకటేశ్వర గారు తిరిగివారంటే తనకు సాయం చేసేవారంటే అది ఏం మాట్లాడి అయ్యా. ఇసుకీదిలో ఎవరైనా సామాన్యుడు తిరిగివాడంటే ఇప్పుడు అది ఏ క్లాస్ ఇది అయిపోయింది, ఇప్పుడు చాలా శుభ్రంగా నీట్గా అయిపోయింది. అక్కడ నుండి అక్కడేమో వెంకటేశ్వర గారు వచ్చి మాకు సాయం చేసేవారు. వెంకటేశ్వర గారు పై మన కాదండి, అక్కడే ఉండేవారండి. అయ్యా ప్రజలకు ఏం కోరుకుంటారు చెప్పండి సార్. మాకు మీడియా వారు, రాజకీయ నాయకులు వీరందరూ మా మీద దయించి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నానండి. అయ్యా నిజంగా మీరు మాకు న్యాయం చేయండి. పత్రికా విలేకరులు, మీడియా వారు వీళ్ళందరూ మాకు న్యాయం చేయండి. రాజకీయ నాయకులు కూడా నాకు న్యాయం చేయండి అయ్యా. అలాగే భరతరాము గారిని తిడితే ఆయన వచ్చి ఆదిరెడ్డి వాసు గారు ఆ తరపున వచ్చి ఏదో చేస్తారని ఇతన్ని తిడుతున్నారండి అయ్యా. అది పద్ధతి కాదండి. మాది రాజకీయం చేయకండి అయ్యా, మాది రాజకీయం చేయకండి. మేము స్వతంత్రంగా పోరాడుతున్నామండి అయ్యా. వేరే ఏ చెడు ఉద్దేశం లేదండి అయ్యా. ఏ డబ్బుకి దేనికి లొంగమైంది అయ్యా మాకు అక్కర్లేదండి. పిల్లల భవిష్యత్తు కోసమే మేము పోరాడుతున్నామండి. ఈ దేశాన్ని, మన రాజమండ్రి పరువు నిలబెట్టాలని పట్టుదలతో ఉన్నానండి అయ్యా. ఒక్క ఒలింపిక్ మెడల్ కొడితే చాలండి, నా చరిత్ర, నా జన్మ ధన్యమైపోతుందండి. అసలు భరత్ గారు స్పందించలేదు. మేము వెళ్ళాం, స్పందించలేదు. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాం, మాట్లాడడం, ఏమండి ఆ కళాశాలకి ఇటుకలే ఇచ్చింది కూడా మా నాన్నగారు అని చెప్పేసి అన్నారు. అవన్నీ జరిగింది. అయితే అసలు ఆయన స్పందించలేదు, ఏమీ లేదు, ఇదైపోతున్నారు. ఫస్ట్ మొన్న మీడియా సమావేశంలో వాళ్ళు ఏమన్నారు, ఎవరో డొనేషన్ చేశారు 80 సంవత్సరాల క్రితం ఒక డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంటేషన్ ప్రకారం మేము చూపించాము. మళ్ళా మీ దగ్గరే వారేమన్నారు, కాసేపటికే మీరు అడిగిన క్వశ్చన్స్కి కాసేపటికి ఏమన్నారు, ఇది మాకు మున్సిపాలిటీ ఇచ్చింది అన్నారు. తర్వాత మళ్ళీ ఏమన్నారు, ఒక్క 5 మినిట్స్ గ్యాప్ మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ మేము ఎల్ఆర్ఎస్ కడతాం, అవసరమైతే దానికోసం ఎంతైనా పోరాడతాం. పోరాటానికి మా ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్ సార్, మేము ఫ్రీడమ్ ఫైటర్స్, మాకేం జరగల, మేము పోరాడాలి. ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఎవరు సార్? హక్కులు వాళ్ళకి లేవు, మాకు లేవు సార్. మాకేమన్నా ఉందని అర్థం, మాకు లేవు. మాకు మున్సిపాలిటీ నుంచే వచ్చింది. కాకపోతే 10 మంది దేశం కోసం తయారయ్యే పిల్లల్ని కడుపు కొట్టి తీసుకొని ఒక పెద్ద ఆయన వెళ్తే అరే ఇది తప్పురా అంటే ఇలమేనలో ఎవరో సంథింగ్ కందకం సినిమా ఆయనకి ఇచ్చి 11 లక్షలు 15 లక్షలు ఎంతో సమ్ ఇచ్చి పేమెంట్ ఇచ్చి ఈయన కొట్టించడం ఎంతవరకు కరెక్ట్? గుండె మీద చేసుకుని ఆలోచించారు సార్, ఎంతవరకు కరెక్ట్? నెక్స్ట్ ఫోన్ కొట్టించారు, మేమేమైనా కేసులు పెట్టామా? ఏమన్నా అన్నామా? మళ్ళీ దీనికి మేము దుమారం చేసామా? కడతుంటే మేము మాది ఆపమనే చెప్పాను తప్ప మేము ఎవరిని వ్యతిరేకించలేదు, ఎవరిని తప్పుగా పట్టలేదు.